వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్ లో చేపల పులుసు అయితే చేశాను. 2 కేజీలు చేపల పులుసు. ఈ చేపల పులుసుకి 3 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 3 చిన్న చిన్న ఆనియన్స్ అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీలో టమాటాలు అనేవి 3 కట్ చేసి వేస్తున్నాను. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ ఫిష్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకున్నాను. కట్ చేపించుకొని క్లీన్ చేసుకొని బౌల్లో అయితే తీసుకున్నాను. ఈ ఫిష్ కర్రీకి ఫిష్ మసాలా అయితే రెడీ చేద్దాం. ఇక్కడ ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, వెల్లుల్లి అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. 2 కేజీలు చేపల కూర వండేటప్పుడు ఇలా పెద్ద కడాయి ఉంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ముక్కలు విరగకుండా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఫిష్ కర్రీ మసాలా కోసం ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇవి తీసేద్దాం. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా చేసుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 2 కేజీలు ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇక్కడ ఫిష్ కర్రీలో నేను స్టార్టింగే వేస్తున్నాను. ఎందుకంటే 2 కేజీలు ఫిష్ కర్రీ కదా, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి కాబట్టి స్టార్టింగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లారింది కదా, దీన్ని మసాలా పౌడర్ అయితే చేసుకుందాం. పౌడర్ అయితే చేసుకున్నాను. ఇందులో కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పడదాం. మళ్ళీ కొంచెం ముద్దలాగా వస్తుంది. వెల్లుల్లిలో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చి కొంచెం ముద్దలాగా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు ప్లేట్లో అయితే తీసుకుందాం. ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి. ఈ రకంగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేసేద్దాం. టమాటాలు వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. కలుపుకుండా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలని కింద అడుగు అంటకుండా కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కింద మాడకుండా కలుపుకుంటా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కారం అయితే వేసేద్దాం. కూరకి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇందాక మిక్సీ పట్టిన ముద్ద అయితే వేసుకుందాం. వెల్లుల్లి ముద్ద అయితే వేసుకుందాం. దీన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ మసాలాని. అప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుంది. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే వేసుకుందాం. అన్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలపాలి. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడే కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ ఫిష్ ముక్కల్ని ఇంకోవైపు తిప్పుకోవాలి. తిప్పుకొని ఇందులో చింతపండు రసం అయితే వేసుకుందాం. కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పిసికి వేసుకోవాలి. ఇందులో కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువనే వేసుకోవచ్చు. నేను ఇందులో టమాటాలు వేసాను కాబట్టి కొంచెం తక్కువనే వేసాను. మరీ పులుపు ఎక్కువైతే బాగుండదు. ఇందులో 3 గ్లాసుల వాటర్ అయితే పోసాను. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి గరిటె పెట్టకుండా. ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయింది. ముక్కలు అయితే చాలా బాగా కుక్ అయినాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. పులుసు చాలా బాగా వచ్చింది. టమాటాలు, చింతపండు 2 కలిపి చేస్తే చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మామూలుగా ఇలా కలుపుకోవాలి గరిటె పెట్టకుండా. ఇలా కలుపుకుంటే మొత్తం బాగా కలుస్తుంది. అంతే, వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.